హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను నా హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవ్వడానికి నేను యూస్ చేస్తున్న హెయిర్ కేర్ టిప్ ఏంటో చూపించబోతున్నాను. బోర్ వాటర్ వల్ల కావచ్చండి, నాకైతే హెయిర్ ఫాల్ చాలా పెరిగింది రీసెంట్ టైమ్స్. అలా అని నేను కాస్ట్లీ ఆయిల్స్ అండ్ షాంపూస్ అయితే అఫోర్డ్ చేయలేను. అలా అనేసి అందరికి అందుబాటులో ఉండేలా న్యాచురల్ హెయిర్ కేర్ టిప్ అయితే గూగుల్లో సెర్చ్ చేశాను. యాక్చువల్లీ నేను 2 times యూస్ చేశాను. నాకు కొంచెం హెయిర్ ఫాల్ తగ్గినట్టు అనిపిస్తుంది. సో అందుకనేసి కంటిన్యూ చేద్దామని ఇది 3rd time అప్లై చేసుకుంటున్నాను. సొల్లు తర్వాత చెప్దులే కానీ ఫస్ట్ టిప్ ఏంటో చెప్పమ్మా అని అనుకుంటున్నారు కదా మీరందరూ. ఇంకా లాక్ చేయకుండా చెప్పేస్తున్నా. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అని మనం సామెత వినే ఉంటాం కదా. ఆనియన్ తినడం వల్ల మన హెల్త్ ఎంత బెనిఫిట్ అవుతుందో తెలియదు, కానీ హెయిర్ కి అప్లై చేయడం వల్ల భలే ఉపయోగపడుతుంది. ఈ మధ్య ఎవరికి చూసినా హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ గా ఉంది. ముఖ్యంగా అయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి హెయిర్ ఫాల్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. నాకైతే జుట్టు దువ్వినా కానీ హెయిర్ వాష్ చేసినా కానీ కుప్పలు ఊడొస్తుందండి హెయిర్ అయితే. నేను ఆనియన్ పేస్ట్ ఎలా చేశాను అంటే, ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేశాను. ఒక అలోవెరా లీఫ్ తీసుకొని అందులోంచి అలోవెరా జెల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ లో యాడ్ చేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టానమాట. ఈ వీడియోలో అయితే నేను ఆనియన్ హెయిర్ కి సైంటిఫిక్ గా ఎలా యూజ్ అవుతుంది అని చెప్పాలనుకుంటున్నాను. ఆనియన్ లో సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకని మనం ఆనియన్ కట్ చేసేటప్పుడు టియర్స్ వస్తూ ఉంటాయి. సో ఈ సల్ఫర్ ఎలా యూజ్ అవుతుంది అంటే, మాడు భాగంలో అంటే స్కాల్ప్ దగ్గర జుట్టు కుదుర్లు ఉంటాయి, అంటే జుట్టు రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ స్ట్రాంగ్గా ఉంటేనే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. మరి ఆ హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మెయిన్గా మనకు కావాల్సింది సల్ఫర్. ఈ సల్ఫర్ అనేది ఆనియన్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ ఆనియన్ని హెయిర్కి అప్లై చేయడం వల్ల సల్ఫర్ అనేది ఇంప్రూవ్ అయిపోయి మనకి హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఆనియన్ వల్ల 1-2 కాదండి, చాలా బెనిఫిట్సే ఉన్నాయి. ఫస్ట్ వన్ హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, సెకండ్ వన్ హెయిర్ గ్రోత్ని పెంచుతుంది, థర్డ్ వన్ స్కాల్ప్ దగ్గర ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆనియన్ పేస్ట్ అప్లై చేసుకున్నాక ఒక 1 hour అలానే ఉంచుకొని హెయిర్ వాష్ అయితే చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే హెయిర్ స్కాల్ప్ కి బాగా అప్లై చేసుకోండి, మిగతాది ఉంటే కింది భాగంలో అప్లై చేసేసుకోండి. మా అమ్మమ్మ ఇలా ఆనియన్ పేస్ట్ అప్లై చేస్తుంటే అలోవెరా యాడ్ చేసాం కదా, చల్లగా ఉంది, హాయిగా నిద్ర వచ్చేస్తుంది. మరి మీరు కూడా ఈ హెయిర్ టిప్ ని ట్రై చేసి మీకు ఎంత వరకు వర్కౌట్ అయిందో కామెంట్స్ లో తెలపండి. మరి ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. Bye bye.